కుషాయిగూడ శ్రీకర ఆసుపత్రి వద్ద ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు, వారికి అండగా నిలిచిన మీడియా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకర ఆసుపత్రికి గత 3 రోజుల క్రితం మల్కాజ్గిరి మారుతి నగర్ లో నివాసం ఉంటున్న నాగ కోటేశ్వరరావు అస్వస్థతకు గురి కావడంతో శ్రీకర ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇన్సూరెన్స్ ఉందని చేర్చుకున్న ఆసుపత్రి యాజమాన్యం 2 రోజులుగా చికిత్స అందించింది. సోమవారం రాత్రి రోగి బ్రెయిన్ డెడ్ అయిందని, పరిస్థితి విషమించిందని, ఇన్సూరెన్స్ కూడా రావడం లేదని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చిన్నారులు. నాగ కోటేశ్వరరావు రేణుకలు ప్రేమ వివాహం చేసుకుని మల్కాజ్గిరి హనుమాన్ నగర్ లో ఉంటున్నారు. అయితే వీరిద్దరికి 2 కూతుర్లు కాగా పెద్ద అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు 9వ తరగతి చదువుతోంది. తల్లి రేణుక గత ఏడాది క్రితం మృతి చెందడంతో 2 బాలికలు తండ్రి సంరక్షణలో పెరుగుతున్నారు. అయితే 3 రోజుల క్రితం తండ్రి అస్వస్థతకు గురి కావడంతో బాలిక తన స్నేహితురాలి తల్లిదండ్రులను కోరగా వారు ముందుకు వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే తల్లి దూరమై తండ్రి ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయి ఉండడంతో బంధువులు కూడా ముందుకు రాలేదని చిన్నారులిద్దరూ వాపోయారు. డబ్బులు లేవని ఆసుపత్రి యాజమాన్యంను కోరగా నిరాకరించారని దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉన్నారు. చిన్నారుల పరిస్థితిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేసి వైద్యులను అడిగి తెలుసుకొని అతనికి పూర్తి వైద్య సేవలు కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. కానీ వైద్యులు మాత్రం తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించినట్లు తెలిపారు. అటు తల్లి దూరమై ఇటు తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో 2 బాలికలు అనాథలుగా మిగిలిపోయారు. ఆసుపత్రిలో బాలికల పరిస్థితిని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, వారి సంరక్షణ బాధ్యత చేపట్టాలని కోరుతున్నారు. దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు మీ ఫాదర్ని ఎప్పుడు తీసుకొచ్చిండ్రు? ఏం జరిగింది? ఓకే, ఏమైందని చెప్పి తీసుకొచ్చింది? తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పిండ్రు? సీరియస్ ఉంటే ఐసీయూలో జాయిన్ చేశారు. ఏం చెప్పినమ్మా హాస్పిటల్ వాళ్ళు? ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఐసీయూలో జాయిన్ చేశారు. ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అయిందని చెప్పిండ్రా? నిన్న ఫస్ట్ ఉన్నది అని చెప్పారు. నిన్న డెత్ తర్వాత చెప్పారు. ఏమన్నా డెత్ అయిందని చెప్పిండ్రా? బ్రెయిన్ డెడ్ అంటున్నారు, చనిపోయినట్టు. మళ్ళీ రోజు బతికినారంట. ఎవరన్నారు చనిపోయిన? ఎవరన్నారు? ఎవరు చెప్పిందమ్మా? నిన్న కింద ఒక వాచ్మెన్ అంతా వచ్చి డాడీవి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెప్పించి దాని బ్యాక్ సైడ్ ఇట్లా నేమ్ ఆఫ్ ద పేషెంట్ అని రాపించి, పేరు రాపించి, పక్కన డెడ్ అని రాపించుకున్నారు. ఇప్పుడు పేపర్ ఇవ్వమంటే ఇస్తున్నారు. అంటే మీరు ఏమైనా అమౌంట్ కట్టిల్లా? వైఫ్ పేరు అన్ని పేర్లు రాపించుకున్నారు. ఫోన్ నెంబర్ అవన్నీ ఓటీపీ వస్తుంది మీకు డెత్ సర్టిఫికేట్ అన్నారు. సరే అని చెప్పి రాపిస్తే ఈరోజు ఏమో బతికే ఉన్నారు, పల్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఏమైనా అమౌంట్ పే చేసిండా అండి? అమౌంట్ ఇప్పుడు ఏమైనా అమౌంట్ అడుగుతున్నారా? ప్రజెంట్ అయితే ఏం అడగట్లేదు. నిన్నటి వరకు అడిగారు. ఇప్పుడు అంతా మీరు నిన్న ఏం అడిగారు? నిన్న ఎంత? 1,50,000 కట్టమని అడిగినారు. ఈ రోజు అయితే అన్నారా? చెప్పు, ఎంత కట్టమన్నారు? 1,50,000 కట్టమన్నారు. ఇంకా అంత కట్టలేరు, ఎవరు రిలేటివ్స్ రాలేదు కదా అని చెప్పి అంటే 10,000 తగ్గిస్తామంటే దానికి అంటే దేని గురించి 1,50,000 దేని గురించి కట్టమన్నారు? హాస్పిటల్లో ఉన్నారు కదా. వెంటిలేటర్ మీద పెట్టారు కదా, దానికోసం జరుగుతుందని చెప్పేసి 1,50,000 కట్టినారు. ఇప్పుడు ఇంటి దగ్గరలోనే ఏం జరిగిందని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ సీరియస్గా ఉందని ఇక్కడ తీసుకొచ్చాం. ఇన్సూరెన్స్ ఉందని రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇన్సూరెన్స్ వాళ్ళు చెక్ చేసి క్లెయిమ్ అవ్వచ్చు అని తీసుకున్నారు. సాటర్డే సండే రోజు వైద్యం చేశారు వాళ్ళు. మండే రోజు ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశారు. ఇంత కండిషన్ ఏమో సీరియస్గా ఉంది, వెంటిలేటర్ మీద ఉంచాలి, పర్ డేకి వచ్చి 70,000 80,000 ఉంటుంది అని చెప్పారు. మా వల్ల అయితే అంత వల్ల అవ్వదు, పిల్లలకి ఎవరు సపోర్ట్ లేదు, మేము అందరం పిల్లలు పేరెంట్స్ వాళ్ళు వెళ్ళమని ఉన్నామని చెప్తున్నాం మేము అని చెప్పి రిజెక్ట్ అయిన తర్వాత నిన్న మార్నింగ్ 11:30 12కి బ్రెయిన్ డెడ్ అయింది. ఆయనకి అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి, బ్రెయిన్ డెడ్ అయింది, వెంటిలేటర్ తీసేస్తే 5-10 నిమిషాలు మాత్రమే ఉంటాడు ఆయన అని చెప్పింది. మీకు ఇంక మీరు తీసుకెళ్ళిపోతానంటే అదైతే 1,50,000 అయితే అది కట్టి మీరు తీసుకెళ్ళిపోండి బాడీని అని చెప్పింది. అంతవరకు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఈ పిల్లల్ని పట్టుకోండి? శనివారం నైట్ నుంచి తిరుగుతున్నారు. అప్పుడు 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ అవుతుందా? ట్రీట్మెంట్ అట్లా ఉంది. నిన్న మధ్యాహ్నం చెప్తే ఓన్లీ వెంటిలేటర్ వచ్చారు, ట్రీట్మెంట్ అయితే ఏం లేదు అక్కడ. ఫైనల్గా ఏమంటున్నారు మరి? మీరు ఏమైనా కన్సల్ట్ చేసినా డాక్టర్లను కానీ మేనేజ్మెంట్? మీరు ఏమైనా తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే వెంటిలేటర్ మీద పెట్టి తీసుకెళ్ళండి అంటున్నారు. వెంటిలేటర్ పెట్టినా 5-10 నిమిషాల్లో ఉంటారు, లేకపోతే ఉండకపోవచ్చు, ఉండొచ్చు.
మా భరోసా లేదా అని అంటున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏమనుకోవడం ఎందుకు బ్రెయిన్ డెడ్ అయింది కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే మేము దాన్ని బట్టి మేము ఫాలో అవుతామని చూస్తున్నాం. మంచం మీద ఉన్నారంటే వీళ్ళకేమైనా ఆర్థికంగా ఏం లేదా? ఆర్థికంగా వెనకాల ఏం లేదు, ఎవరిని రెంట్ ఇంట్లో ఉంటున్నారు. ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల నుంచి అదే రెంట్ ఇంట్లో ఉంటున్నారు. అంటే రిలేటివ్స్ బంధువులు కానీ ఇంకెవరైనా బంధువులు ఎవరెవరు ఉన్నారో ఏందన్నది మాకు ఇప్పటిదాకా తెలియదు. ఇంకా వీళ్ళకైతే ఎవరికి తెలియదు. ఇంకా మీరు ఎట్లా క్లాస్మేట్ వల్ల వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని అంటే హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉండే అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చిన బాగానే ఉండే. కళ్ళు కింద పడిన తర్వాత హాస్పిటల్ వచ్చిన ఒక 20 minutes సీరియస్ అయింది. అంటే మాట్లాడుతున్నాడు అప్పుడు మాట్లాడుతున్నాడు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.